వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏ ముహూర్తాన కాంగ్రెస్ పార్టీలో చేరారో కానీ ఎప్పుడూ వివాదాలే. పైగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలంటూ ఫిర్యాదులు కూడా. వరుస వివాదాలు వెంటాడుతున్న ఆయన మాత్రం ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. ఏకంగా పార్టీని ధిక్కరించే స్థాయికి మ్యాటర్ వెళ్తుంది. సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్రెడీ పార్టీ అభ్యర్థి బరిలో ఉండగా ఎమ్మెల్యే అనుచరుడు బరిలో దిగడాన్ని అధిష్టానం ఎలా చూడాలి? పటాన్ చెరువు ఎమ్మెల్యేకి ఎవరి ఆశీస్సులు ఉన్నాయి? అసలు ఆయన వ్యూహం ఏంటి? సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన. అటు పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మాత్రం మహిపాల్ రెడ్డి చేరినప్పటి నుంచి ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. పైగా ఇక్కడ పార్టీకి నష్టం చేయడానికి వచ్చారంటూ ఆరోపిస్తున్నారు కూడా. సో మహిపాల్ రెడ్డి మాత్రం వాటి మీద పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని, అభివృద్ధి కార్యక్రమాలకు తమని ఆహ్వానించట్లేదంటూ గత జనవరిలో పెద్ద పంచాయతీ నడిచింది. పార్టీలో ఉంటే ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సీఎం రేవంత్ ఫోటో పెట్టాలంటూ కూడా ధర్నాకు దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. తీవ్ర గందరగోళం తర్వాత ఎట్టకేలకు క్యాంప్ ఆఫీస్లో సీఎం ఫోటో కూడా పెట్టగలిగాయి కాంగ్రెస్ శ్రేణులు. సో మరోవైపు పటాన్ చెరువులో వర్గపోరుపై పీసీసీ ఓ కమిటీ వేసి ఎమ్మెల్యేతో పాటు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ని అడిగి వివరణ కూడా తీసుకుంది. ఇక ఆ వివాదం ముగిసిందో లేదో ఇప్పుడు మరో అంశం తెర మీదకి వచ్చింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడు, మాజీ ఎంపీపీ, యాదగిరి కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి కూడా హాజరయ్యారు. దీంతో మరోసారి ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట అక్కడి కాంగ్రెస్ నాయకులు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించేసింది. సో ఆయన నామినేషన్ కూడా వేశారు. కానీ పార్టీలోనే ఉంటూ అన్నం పెట్టినోడికి సున్నం పెట్టినట్టు ఎమ్మెల్యే అనుచరుడు నామినేషన్ వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. సో మరోసారి ఎమ్మెల్యేపై హైకమాండ్కి ఫిర్యాదు చేసేందుకు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం రెడీ అవుతున్నట్టు సమాచారం. శ్రీనివాస్ గౌడ్ మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని బెదిరేగిస్తూనే ఉన్నారు. పార్టీలో చేరక ముందు, చేరిన తర్వాత కూడా ఎమ్మెల్యేకి ఆయనకి అసలు కంప్లీట్గా పడట్లేదు. సో జనవరిలో ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. మాజీ సీఎం కేసీఆర్ ఫోటో తన ఆఫీసులో ఎందుకు ఉందంటే 10 ఏళ్లు రాష్ట్రానికి అభివృద్ధి చేసిన నాయకుడి ఫోటో ఉంటే తప్పేంటని కూడా అడిగారు గూడెం మహిపాల్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ప్రస్తావన వస్తే మాత్రం తనకి ఇష్టం ఉంటే పెట్టుకుంటా, లేదంటే లేదని చెప్పారు. ఇప్పుడు ప్రధాన అనుచరుడి నామినేషన్ అంశంపై ఎందుకు నోరు విప్పడం లేదని ఎమ్మెల్యేని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ క్యాడర్. దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కటీఫ్ చేసుకుందామనే ఎమ్మెల్యే అనుకుంటున్నారా కూడా అన్న చర్చ కూడా కాన్స్టిట్యూషన్ జరుగుతుంది. సో ఇక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎవరు పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ నాయకులు మద్దతు కోరే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సో ఎమ్మెల్యేకి తెలియకుండా ఆయన అనుచరుడు నామినేషన్ వేసే అవకాశం ఉందన్నది ఒక వాదన. దీంతో అసలు మహిపాల్ రెడ్డి ఏం చేయదలుచుకున్నారు, ఎందుకు పార్టీ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారనే విషయం ఎవరికి అంతుపడట్లేదు. సో ఈ ఎపిసోడ్పై కాంగ్రెస్ హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుందో, ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.